మోక్షానికి జ్ఞానమే సాధనం, రెండోది ఏం కాదు. కానీ ఆ జ్ఞానం కలగాలి అని అంటే ఇదిగో అంతఃకరణ శుద్ధి కావాలి. ఆ అంతఃకరణ శుద్ధికే కర్మ అని కానీ, భక్తి అని కానీ, అష్టాంగ యోగాలు కానీ ఇవన్నీ చెప్పబడ్డవి. కారణం ఎందుకు? ఆ అంతఃకరణ శుద్ధికే. అందుకనే శంకరులు చాలా క్లియర్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఆయన శాస్త్రాన్ని దర్శించారు, అనుభవించారు, అదే చెప్పారు. దాన్నే రమణ మహర్షుల వారు కూడా ఇక్కడ అంటారు, కర్మ, భక్తి, యోగము, ధ్యానము ఇవన్నీ కూడా అంతఃకరణ శుద్ధికి మార్గాలు. మీరు దానం చేయండి, దానివల్ల మోక్షం రాదు, అంతఃకరణ శుద్ధి. మీరు వ్రతం చేయండి, మోక్షం రాదు, కానీ అంతఃకరణ శుద్ధి వస్తుంది. ఉపవాసం చేయండి, మోక్షం రాదు, అంతఃకరణ శుద్ధి వస్తుంది. అయితే ఈ దానము, కర్మ, జపము, పూజ, ఆరాధన, అష్టాంగ యోగాలు వీటన్నిటినీ రెండుటికి వాడుకోవచ్చు. లౌకిక భావాలుండి ఆధ్యాత్మిక సంస్కారం లేకపోతే ఇవన్నీ సిద్ధులకి, పుణ్యాలకి, ఫలితాలకి వాడుకోవచ్చు. లేదు, నాకు మోక్షమే కావాలి, అద్భుతమైన మానవ జన్మ గురువు లభించాడు, దొరక్క ఈ మానవ జన్మ నాకు దొరికింది, నాకు ఈ సిద్ధులు, ఫలాలు, ఫలితాలు, పుణ్యాలు వద్దు, నాకు మోక్షమే కావాలి అనుకున్న సాధకుడు ఎవడైతే పుట్టాడో వాడు ఈ కర్మ, భక్తి, ఉపాసన, యోగాలు వీటన్నిటినీ కూడా అంతఃకరణ శుద్ధికే వాడుకుంటాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు పూజ చేయాలో? ఇప్పటికీ నేను కూర్చొని రోజు పూజ చేస్తాను హాయిగా. పూజ మానేయక్కర్లేదండి. రమణ మహర్షి అంతటి వ్యక్తి కూడా ప్రతినిత్యం వీలైనప్పుడల్లా గిరి ప్రదక్షిణ చేసేవారట, హాయిగా కూర్చునేవారట, అరుణాచలేశ్వరుణ్ణి చూసేవారట, వచ్చేవారు. ఈశ్వర భావన అది. కాబట్టి ఆ పూజ కానీ, ఆ జపం కానీ, పూజ చేస్తామా అండి ఇంట్లో, దానివల్ల రెండు ఫలితాలు ఉన్నాయి, మనకు తెలియదు. ఒకటి మనకు అంతఃకరణ శుద్ధి, రెండు ఆ స్థలానికి పవిత్రత. ఈశ్వరారాధన జరుగుతూ ఉందనుకోండి, ఒక మహావిష్ణువునో, శివుణ్ణో, అమ్మవారినో ఒక ఆరాధన జరుగుతూ ఉంటే అక్కడ పంచభూతాలు కానీ, ప్రకృతి కానీ పవిత్రమవుతూ ఉంటుంది నిరంతరం. ఉంది ఆ పూజగా ఆ శక్తి ఉంది. లేకపోతే మన ఋషులు అబద్ధం ఎందుకు చెప్తారండి? మన చేత అనవసరంగా కాలక్షేపం, వాళ్ళు ఏమన్నా అవసరమా? మన నాశనం అయిపోవాలని కోరుకున్నారా వాళ్ళు? లేదు, మనం బాగుండాలని కోరుకున్నారు వాళ్ళు. మనకు వాళ్ళు చేసింది అది. ఒక ధ్యానం చేయమంటారు, ధ్యానం చేస్తే మీ మనస్సు, మీ లోపల ఉన్నటువంటి మదంతా శుద్ధి అవుతుంది. పూజ చేస్తే మీ గదంతా శుద్ధి అవుతుంది. అందుకని కేవలం ఏదో పూలతోటి అలా చేసేయడం కాకుండా ఆ పవిత్రత అలాగ మీరు అక్కడ ఫీల్ అవ్వండి. ఆ వైబ్రేషన్స్, ఆ పవిత్రత, అత్యంత శక్తి అది. ఆ పూజ గదంతా వ్యాపించి ఉంటుంది, ఆ ఇళ్ళంతా అది వ్యాపించాలి. ఇంట్లో ఏ మూల కూడా ఏ దోషం ఉండకూడదు. పరమాత్మ అన్ని దోషాలు పోవాలి. ఇంట్లో బ్రతికి అందరిలో కూడా సద్బుద్ధి కలగాలి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ ప్రార్థన. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. అందుకనే ఇది ఒక గొప్ప సాధన. అందుకని ఈ సాధన ఒక కోర్స్ కింద పెట్టి ప్లాన్ చేస్తున్నాను. పంచప్రక్రియ విధానాలని ఆసన, ప్రాణాయామ, ధ్యాన, అనుష్ఠానము, వేదాంతం ఇవన్నిటిని కలిపి ఒక చక్కటి కోర్సుగా ప్లాన్ చేస్తున్నాను. కాకినాడలో పేటెంట్ డెవలప్ అయిన తర్వాత అవుతుంది, ఇంకొక 6 నెలల్లో పూర్తి చేస్తున్నాం. అప్పుడు మీరందరూ ఆ సాధనలో పాల్గొనవచ్చు. ఒక వారం రోజులు ఒక డిసిప్లైన్ లైఫ్. నిజంగా ఒక్కసారి జీవితంలో ఆ లైఫ్కి ఒక్కసారి మనం అలవాటు పడి రుచి చూస్తే మీకు నచ్చిందనుకోండి, యూ కెన్ కంటిన్యూ. ఇఫ్ నాట్ హాయిగా వదిలేయచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఒత్తిడే ఉండదు. ఒక్కసారి అది చూడండి, ఆ డిసిప్లైన్ లైఫ్ ఒక్కసారి ఆ స్థితిని పొందితే అసలు మనిషి ఎక్కడో తేలికైపోతాడండి. ఈ బరువులు ఉండవు, ఈ దరువులు ఉండవు, ఈ గొరువులు ఉండవు, ఏం ఉండదండి. మనిషి స్వచ్ఛంగా తేలికైపోతాడు మనిషి. ఇంకా భారం ఉండదు మనిషి మీద, ఆ ఒత్తిడి కానీ ఏం ఉండదు, హాయి అయిపోతాడు మనిషి. ఎందుకని? స్వస్థితిర్యతః కృత్యమస్తి. వాడి స్థితికి వచ్చిన తర్వాత ఇక వాడికి ఇవన్నీ కూడా వాడికి ప్రధానంగా అనపడదు. కాబట్టి ఆ రకంగా అంతర్ముఖత మనిషికి ప్రధానం. అది ప్రతి వ్యక్తి చేయగలిగినటువంటి సాధన. చేయలేమేమో, మాకు చేత కాదేమో, ఎవ్వరు అనుమానం పెట్టుకోవద్దు. ఎందుకని ఈ 15వ శ్లోకంతో మహర్షి బాహ్యాభ్యంతర సాధనాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు డైరెక్ట్గా సాధ్య వస్తువు గురించి పుట్టుకోబోతున్నారు. అసలు మనస్సు మీద చాలా ఎక్సలెంట్ అనాలిసిస్ ఇక్కడ జరుగుతుంది. ఆయన చాలా క్లియర్గా ఇక్కడ ఒక చిన్న సాధన మనకు అలవాటు చేస్తున్నారు. గీతలో ఒక శ్లోకం ఉంది, ఏంటనంటే అపూర్యమాణమచల ప్రతిష్టం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. చాలా ఎక్సలెంట్ కృష్ణుడి యొక్క స్టేట్మెంట్ అది. ఇప్పుడు సముద్రము ఎక్కడికి పరుగులు తీసి దాన్ని లాక్కుంటాం, లేకపోతే దాన్ని కలిపేసుకుంటాం, దీనికి వెళ్ళదు. హాయిగా చూడండి, సముద్రం చూడండి ఎలా ఉంటుంది, అలాగా మంచి గంభీరంగా అలాగా ఊగుతూ ఉంటుంది ఆ సముద్రం. నదే ఎండాకాలం ఒకలాగా, వర్షాకాలం ఒకలాగా, బాగా వర్షాలు పడిపోతే ఇంకోలాగా ఉంటుంది. సముద్రం కాలాలతో సంబంధం ఉందా? ఎప్పుడు ఒకటేలాగా అలాగా, ఎప్పుడు అలాగా నిండుగా అలలతోటి అలా ఉంటుంది. ఎప్పుడు మార్పు చెందకుండా ఒకలా ఉంటుంది సముద్రం. తర్వాత దాంట్లోకి ఇన్ని నదులు వదిలేసామనుకోండి, సముద్రం పొంగిపోయి పొరిలిపోతుందా? నో. ఈ నదులు ఏవి కలపలేదనుకోండి, సముద్రం ఏమన్నా తగ్గిపోతుందా? నో. సముద్రానికి పెరుగుదల కానీ తరుగుదల కానీ బయట నుంచి వచ్చే వాటి వల్ల కలగదు. అందుకనే అపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి. ఎన్ని నదులు వెళ్ళి కలిసినా, ఎన్ని నీళ్లు వెళ్ళి ఎన్ని క్యూసెక్కులు నీళ్లు కలిపేసినా అలానే ఉంటుందండి. అది అలా తీసేసుకుంటుంది. ఏమైపోతుందో అయిపోతుంది. మళ్ళీ దాని నుండి ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతున్నప్పటికి కూడా సముద్రం తరుగుదల ఉండదు. అలా ఉంటుంది సముద్రం. అందుకనే దానికి అనంతమన్నారు సముద్రం. మన దగ్గరికి ఏ వస్తువులు వచ్చినా వాడినేమి ఉత్కంఠతకు కానీ లేకపోతే పొంగిపోవడానికి కానీ గురి చేయవు. ఏదైనా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా కుంగిపోడు, పొంగడు, కుంగడు. ఎందుకని? పరిపూర్ణమైన స్థితిలో ఉండేవాడు. పరిపూర్ణమైన స్థితిలో ఉండేవాడు. వాడి దగ్గరికి ఏదొచ్చినా చూడండి, వాడిలో పొంగుదనం ఉండదు, ఏది వదిలిపోయినా కుంగుదనం ఉండదు. వాడి స్థితి వాడిది. సో ఆ స్థితిని ఆయన అందించాలనుకుంటున్నారు మనకు. ఆ స్థితిని మనకు దర్శనం చేయించాలనుకుంటున్నారు ఆయన, స్వానుభవం చేయించాలనుకుంటున్నారు. మీరు చేయవలసిందల్లా ఇప్పుడు ఒక్కొక్క పదం విడగొట్టి 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 మీకు చూపిస్తూ పోతుంటాను మీ లోపల. దాన్ని దర్శిస్తూ పోతూ ఉండండి. ఆఖరికి ఎక్కడికి చేరుకుంటామంటే ఇక చూసేవాడు, చూడబడేది, చూసేది ఈ భేదాలు లేకుండా ఏకమైనటువంటి స్థితికి వెళుతుంది. ఆ స్థితికి వెళ్ళేదాకా ఆ విచారణ సాగుతుంది.